ఇప్పుడు ఈ 48 ఆయుధాలు కూడా వీళ్ళే స్వయంగా ఇచ్చిండ్రా లేకపోతే డంపుల నుంచి? ఇప్పుడు డంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు, చాలా ఇప్పటికీ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఛత్తీస్గఢ్ అడవి లోపల, ఒరిస్సా అడవి లోపల కూడా వాళ్ళకి ఆ పట్టుంది. తెలంగాణ పోలీసులు దేశంలో కూడా చాలా వీళ్ళకు మంచి శక్తి ఉన్న వాళ్ళు, వీళ్ళు మామూలు కాదు కదా. అంటే ఒకప్పుడు తెలంగాణలో కూడా మావోయిస్టులను ఎదుర్కొన్న అంటే ఇంటెలిజెన్స్ అధికారులు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రదే కదా, చాలా పవర్ఫుల్ కదా. కాబట్టి వీళ్ళకి అప్పటి నుంచి ఉన్న నెట్వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు ఛత్తీస్గఢ్లో కూడా లొంగ తీసుకోగలిగే శక్తి వీళ్ళకు ఉంది. ఇంకెక్కడెక్కడో ఏ రాష్ట్రంలో వీళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు, ఆ శక్తి ఉంది. కాబట్టి డంపులు కూడా పోయి తీసుకురాగలుగుతారు, వీళ్ళకి అది ఉంది. కాబట్టి వీళ్ళు డంపుల నుంచి కూడా తీసుకొచ్చినా కూడా ఏంటంటే వాటిని కలిపి కూడా పెడుతుండ్రు. కాబట్టి ఏ రకంగా అయినప్పటికీ అంటే మనం కరెక్ట్గా చెప్పలేనప్పటికి కూడా అంటే ఆయుధాలు కొన్ని అయితేనో వీళ్ళ దగ్గర ఉన్నాయి. 25 వీళ్ళ చేతుల 20 ఉంటాయి కదా, 20 మంది అంటే 20 మంది ఉంటాయి. మిగిలిన డంపుల నుంచి తీసింది అనుకోవాలి, అంతకంటే ఇంకేముండదు.